అందరికీ నమస్కారం. చందమామ పుస్తకంలో వచ్చినటువంటి అపాత్ర దానం అనే కథ వినిపించబోతున్నా. పాపన్న ఎటువంటి కష్టంలో ఉన్న వాళ్ళకైనా ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేస్తాడు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనే భేదం అతనికి లేదు. పరోపకారం చేయడం అంటేనే అతనికి ఎంతో ఆనందం. ఈ సంగతి చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి తెలిసిపోయింది. ఆ పల్లెల్లో పేదపల్లె అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, కూలీ నాలి చేసుకు బతికేవాళ్ళు. వారిలో సంగప్ప అనేవాడొకడుండేవాడు. వాడు పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. పాపన్న సహాయంతో వాడు ఏ పని చేయకుండా ఇంటి పట్టున కూర్చొని కొంతకాలం సుఖపడదాం అనుకున్నాడు. అవి పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు వచ్చే రోజులు. సంగప్ప ఒకనాడు పాపన్న ఇంటికి వచ్చి, అయ్యా, నేను చాలా బీదవాణ్ణి. నా కూతురికి పెళ్లి చెయ్యాలి. సంబంధమైతే కుదిరింది, కానీ 10 మందిని పిలిచి భోజనమైనా పెట్టాలి కదా. బియ్యం కొనడానికి కూడా నాకు శక్తి చాలదు. ఎంతోమందిని సహాయం అడిగాను, లాభం లేకపోయింది. మీ పేరు విని వచ్చాను. మీరు బియ్యం సహాయం చేశారంటే ఈ పెళ్లి మీరే చేసిన వారు అవుతారు. మీ ఉపకారం ఎన్నటికీ మరువను అన్నాడు. సరైన సమయానికి వచ్చావు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ బియ్యం ఉన్నాయి. ఎంత కావాలో చెప్పు. నీ కూతురు పెళ్లికి అన్నం ఖర్చు నాదే అనుకో అన్నాడు పాపన్న. మా గ్రామంలో వాళ్ళందరినీ పిలవాలి. సుమారు 300 మందికి భోజనం పెట్టాలి. 1 బస్తా అయితే సరిపోతుంది అన్నాడు సంగప్ప. పాపన్న వాడికి 1 బియ్యం బస్తా ఇచ్చాడు. మీనాక్షి కోసం కొత్తగా కొన్న చీర కూడా ఇస్తూ, ఇది పెళ్లి కూతురికి నా కానుగ్గా తీసుకో అన్నాడు. సంగప్ప ఆ బియ్యం బస్తాను పాపన్న బండిలోనే వేసుకుని తన పల్లెకు వెళ్ళి బియ్యం బస్తా తన ఇంట్లో పడేసి బండిని తిరిగి పాపన్న ఇంటికి చేర్చి పాపన్నకు 1 దండం పెట్టి వెళ్ళిపోయాడు. సంగప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా తన భార్యకు చెప్పలేదు. ఆమె బియ్యము, చీర చూసి, ఏమిటిది, ఇవి ఎక్కడివి అని అడిగింది. ఉన్నాడు పరోపకారి పాపన్న అనే ఒక మహానుభావుడు. నా కూతురికి పెళ్లి చెయ్యాలి, మీరే దిక్కు అని ఏడుపు మొహం పెడితే నమ్మాడు వెర్రివాడు. మనకు హాయిగా గడుస్తుంది అన్నాడు సంగప్ప. తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ, మంచి ఉపాయమే, కానీ మనకు మొదలు కూతురే లేదని తెలిస్తే గొడవ చేస్తాడేమో అన్నది భార్య. ఆయన గొడవ చేసేవాడు కాడు. ఎవరో వచ్చి అడిగారు, ఇచ్చాడు. అది అంతటితో చెల్లే. ఆయనకది జ్ఞాపకం కూడా ఉండదు. నీకు ఆయన సంగతి తెలీదు అన్నాడు సంగప్ప. సంగప్ప భార్యకు బియ్యం బస్తా కన్నా కొత్త చీర బాగా నచ్చింది. ఆమె మర్నాడే దాన్ని కట్టుకొని వాళ్ళ పల్లెల్లో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి, పాపన్న గారు నిన్న మా ఇంటికి వచ్చారు. కాసిన్ని మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చిరుగుల బొంత అని చూశారో ఏమో, తన భార్య కోసం కొనుక్కున్న చీర నాకు ఇచ్చి ఇంటికి వెళ్ళాక 1 బియ్యం బస్తా కూడా పంపారు అని ఇంటి వాళ్లతో రహస్యంగా చెప్పింది. అది నిజం కాదని విన్న వాళ్లకు తెలిసింది. సంగప్ప ఇంటికి బియ్యం బస్తా బండిని రావడం చాలామంది చూశారు, కానీ పాపన్న రావడం ఒక్కరూ చూడలేదు. సంగప్ప కరణంగారింటికి వెళ్ళి 1 రోజు పని చేస్తానని కిందటి రోజు మాట ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కానీ వాడు వెళ్ళి ఆ పని చూడలేదు. కారణం తెలుసుకుందామని కరణం పేదపల్లెకు వచ్చాడు. గ్రామస్తుల కరణంగారిని ఇలా దయచేశారే అని అడిగారు. సంగప్ప పని చేయడానికి వస్తానన్నాడు, కానీ రాలేదు అన్నాడు కరణం. వాడింకెందుకు వస్తాడు, బియ్యం బస్తా దొరికిందిగా అన్నారు గ్రామస్తులు. వాళ్ళు కరణానికి అంతా చెప్పారు. కరణం సంగప్ప ఇంటికే వెళ్ళి రాలేదేమని అడిగాడు. నేనిప్పుడు రాలేనండి, నాకు ఒంట్లో బాగాలేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బులకు మరో రోజు ఎప్పుడైనా వచ్చి పనిచేసి పెడతాలండి అన్నాడు సంగప్ప కరణంతో. పాపన్న గారు నీకో బస్తా బియ్యము, నీ భార్యకు కొత్త చీర ఇచ్చారటగా, అందుకేనా నీకు ఒంట్లో బాలేదని అన్నాడు కరణం.
వారి ధర్మాన బియ్యము చీర దొరికిన మాట నిజమేననుకోండి, కానీ నా ఒంట్లో నిజంగానే బాగోలేదు. మీకంతగా నమ్మకం లేకపోతే మీ కూలి డబ్బులు మీరే తీసుకోండి అన్నాడు సంగప్ప డబ్బు ఇవ్వబోతూ. వద్దులే, పాపన్న గారు నీకు అంత గొప్పగా దానం చేస్తే నేను నీకు రోజు కూలి దానం చేయలేనా అంటూ కరణం అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయనకు ఆ గ్రామ పెద్ద కనిపించి సంగప్ప విషయంలో ఏదో మోసం ఉన్నట్లుగా ఉంది, దాని అంతు కనుక్కోవాలి అన్నాడు. ఇద్దరూ పాపన్న ఊరికి వచ్చి పాపన్నను కలుసుకొని, పాపన్న గారు, మీరు దాన ధర్మాలు చేస్తే చేశారు, కానీ పాత్ర విచారం చేసి మరీ దానాలు చెయ్యండి. ఎవరి అర్హతకు తగినట్టుగా వారికి దానం ఇవ్వడం సబబుగా ఉంటుంది. ఆ సంగప్ప మధ్యాహ్నం వేళ మీకు కాస్త దాహం ఇచ్చినందుకు ఆ బస్తా బియ్యము కొత్త చీర ఇచ్చారట. వాడిప్పుడు చేస్తానన్న పని కూడా చెయ్యనంటున్నాడు. ఇలా వాడు సోమరై కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాణ్ణి మేపగలరు? మీరిచ్చిన కొత్త చీర కట్టుకొని వాడి పెళ్ళాం ఊరంతా ఊరేగుతుంది అన్నారు. వాళ్ళు చెప్పినది ఏదీ జరగలేదని, సంగప్ప తన కూతురు పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చేయమన్నాడని, పోనీ శుభకార్యం కదా అని తాను చీర కూడా ఇచ్చానని పాపన్న వారికి చెప్పి, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగాడు. మా వెంట వచ్చి సంగప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరిచ్చింది మీరు తిరిగి తీసుకోండి అన్నాడు కరణం. ఇచ్చినది తిరిగి పుచ్చుకోవడం బాగుండదు, కానీ నేను మీతో వస్తాను. వచ్చి నాతో అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను, పదండి అంటూ పాపన్న వాళ్ళ వెంట సంగప్ప ఇంటికి వచ్చాడు. ఊళ్ళో ఉన్న జనమంతా సంగప్ప ఇంటి దగ్గర పోగయ్యారు. ఈ జనాన్ని పాపన్నను చూడగానే సంగప్ప గుండె జారిపోయి తల వంచుకొని అంతా ఒప్పేసుకున్నాడు. పాపన్న తన బియ్యం బస్తా నుంచి సంగప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం పల్లె పెద్ద సహాయంతో ఇంటింటికి సేరు బియ్యం చొప్పున పంచిపెట్టించాడు. సంగప్ప భార్య పశ్చాత్తాపంతో కుమిలిపోతూ పాపన్న ఇచ్చిన చీర తెచ్చి పాపన్న ముందు పెట్టింది. పర్వాలేదు, ఆ చీర నువ్వే ఉంచుకో. తప్పు చేసినవాడు నీ భర్త, అందుకు నువ్వేం చేస్తావు? మరోసారి అలా జరగకుండా చూస్తే చాలు అన్నాడు పాపన్న. అయినా ఆమె ఆ చీరను తుంపులు చేసి రవికలు లేని వారికి పంచింది. అది మొదలు ఆ ప్రాంతంలో పాపన్నను మోసగించిన వారు బాగుపడరన్న నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది.